వీటిని జయిస్తే మీకు తిరుగు ఉండదు. ఈ శత్రువులను జయించండి చాలు. మీరు ఇంకెవరినో పోటీగా భావిస్తూ వారి మీద గెలవాలని కాకుండా మీలోని అంతర్గత శత్రువులను, అంటే మీ లోపల ఉన్న శత్రువులను జయించడానికి, వాటిని విన్ అవ్వడానికి మీరు ఫోకస్ చేయండి. అదేమిటంటే మీ బ్యాడ్ హ్యాబిట్స్ మానుకోండి. అండ్ మీ ల్యాక్ ఆఫ్ ఫోకస్ తప్పిపోతుంటే దాన్ని ఎలా మీ సక్రమైన పద్ధతిలో మీరు కన్సిస్టెంట్గా ఎలా పనిచేయాలో నేర్చుకోండి. అభద్రతా భావం, చాలామందికి ఓడిపోతామని భయం ఉంటుంది. సో వాటిని మీరు జయించడానికి ట్రై చేయండి. ఇంకోటి వాయిదా మనస్తత్వం, అంటే పోస్ట్పోన్ యువర్ వర్క్స్. ఇది చాలా డేంజర్. దీని గురించి ఒక పెద్ద డిస్కషన్ చేద్దాం. అండ్ ఇంకోటి క్రమశిక్షణ రహితం, డిసిప్లిన్. లైఫ్లో డిసిప్లిన్ ఫాలో అవ్వండి. అండ్ మీ భయాలు, వీటిని జయించండి. అండ్ మీ ఈ అహం అనేది చాలా చెడ్డది. వీటిని జయిస్తేనే మీకు ఎదురు ఉండదు. ముందు వీటిని జయించడానికి ట్రై చేయండి.